శ్రీ మాత్రే నమః. ఓం కాశీ విశ్వేశ్వరాయ నమః. ఇప్పుడు మీరు చూస్తున్నది కాశీలో ఉన్నటువంటి ఒరిజినల్ శివలింగం అండి. దర్శించుకోండి. కాశీలో లైవ్ టెలికాస్ట్ అవుతుంటే అక్కడ తీసిందనమాట. మనం చేసిన కాశీ యాత్ర సంపూర్ణంగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే కాశీ గవ్వలమ్మ గుడిని ఖచ్చితంగా దర్శించాలంటారు. ఎందుకు? అసలు గవ్వలమ్మ అంటే ఎవరు? గవ్వలమ్మకి భక్తులు గవ్వలను ఎందుకు సమర్పిస్తారు? గవ్వల యొక్క ప్రాధాన్యత ఏంటి? గవ్వలమ్మ గుడి స్థల పురాణాన్ని, టైమింగ్స్ గురించి, అలాగే ఈ టెంపుల్ యొక్క ఫుల్ వ్యూనైతే మీకు చూపిస్తూ ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తాను. ఈ కాశీ గవ్వలమ్మ గుడి దుర్గమ్మ గుడికి చాలా దగ్గరలో ఉంటుంది, కానీ చిన్న సందుల్లో ఉంటుందన్నమాట. అది మనం చూసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. పెద్ద గుడి ఏం కాదు, చిన్న గుడి అండి. ఎక్స్పెక్ట్ చేసినంత పెద్దదైతే కాదు, కానీ చాలా విశేషమైనదన్నమాట. వెళ్తుంటే మనకు దారింబట చాలా షాపింగ్స్ ఆ సందులోనే ఇళ్లలో ఉన్న వాళ్ళే అమ్ముతూ ఉంటారు. మీకు కావాల్సినటువంటివి తీసుకోవచ్చు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత గుడి మూసేసి ఉంటుంది. మేము వెళ్ళేసి అలా 2 సార్లు వెనక్కి వచ్చాము. ఇక సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంటుంది. ఇప్పుడు మనం గవ్వలమ్మ గుడి ప్రాంగణంలోనే ఉన్నామండి. గుడిలోకి రాగానే కుడివైపున కపాలేశ్వర స్వామి వారు కపాలం అక్కడ పెట్టి ఉంటుంది. శివలింగం కూడా నందీశ్వరుడితో పాటుగా మనకి ఇక్కడ దర్శనమిస్తారండి. చూడండి. అలాగే మనం కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఇదే గవ్వలమ్మ యొక్క గుడి. ఆపోజిట్ లోనే ఇక్కడ ఒక చిన్న శివలింగం, అలాగే హనుమంతుల వారు కూడా ఉంటారు. ఇంకా ఉపాలయాలు కూడా కొన్ని ఉన్నాయండి, చూపిస్తాను వీడియోలో మీకు. మన కళ్ళు ఆటోమేటిక్ గా ఇక్కడ అట్రాక్ట్ అవుతుందండి. ఒక మంచం పైన ఇలా గవ్వలు, బ్లౌజ్ పీస్ ఒక గిన్నెలో వేసేసి ఉంటాయండి. చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది, కలర్ఫుల్ గా. ఒక్కొక్క సెట్ కు వచ్చేసి 40 రూపాయలు ఒక బ్లౌజ్ పీసు. అలాగే ఒక మట్టి పాత్రలో 5 గవ్వలను అయితే ఇస్తారు. అందులో 4 గవ్వలను అమ్మవారికి ఇవ్వాలి. ఒక గవ్వ మనం ప్రసాదంగా ఇంటికి తీసుకొచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న గవ్వను లక్ష్మీ స్వరూపంగా పూజ గదిలో పెట్టి పూజించుకుంటారు. ప్రదక్షిణం చేయాల్సి ఉంటుంది ఇక్కడ అమ్మవారి చుట్టూ. ఈ గవ్వలు మనం దర్శనం చేసుకుంటేనే మనకు కాశీ యాత్ర సంపూర్ణమైనట్టు. ఇక ఇప్పుడు ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో ఉన్న గవ్వలమ్మ కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి కాశీకి వచ్చినప్పుడు ఆమె శూద్రురాలని, అంటరానిదనేసి చీదరించుకునేవారంట. ఇందుకు మనస్తాపం చెందినటువంటి గవ్వలమ్మ తిండి తిప్పలు మానేసి కేదారకుండలో స్నానం చేసి అక్కడ దొరికేటువంటి గవ్వలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి తాను ఆ గవ్వలనే తినేదంట. ఒకరోజు కాశీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై ఆమెతో, నిన్ను నా సోదరిగా భావిస్తున్నాను, అంటే ఈ కాశీకి నువ్వు ఆడపడుచువు. ఎవరైనా సరే కాశీకి వచ్చి నన్ను దర్శించుకున్న వారు తప్పకుండా నిన్ను కూడా దర్శించుకోవాలి. అప్పుడే వాళ్లకు కాశీ యాత్ర పరిపూర్ణమవుతుంది, పూర్తి కాశీ యాత్ర ఫలం కలుగుతుంది అనేసి వరం ఇచ్చాడు. అందుకే కాశీకి వచ్చినప్పుడు ఈ కాశీ గవ్వలమ్మ దేవాలయాన్ని దర్శించుకుంటారు. గవ్వలమ్మ గుడిలోనే కుడివైపున కాలభైరవ స్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల ఉపాలయాలు చిన్నగా ఉంటాయి. ఆ పక్కనే చిన్న ఎంట్రెన్స్ తో ఒక గుహ ఉంటుంది. ఆ గుహ లోపలికి వెళ్ళగానే బగలాముఖి అమ్మవారి యొక్క ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఆ చుట్టుపక్కల అంతా అందమైనటువంటి పెయింటింగ్స్ తోటి మనకు చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఈ గోడల పైన బట్కాయి మాత రేర్ పిక్చర్ అయితే మనకు కనిపిస్తుందండి. కాళీ స్వరూపాలే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవార్లందరూ కూడా. ఇక్కడ మనకు ఒక గవ్వని ఇస్తారు కదండి, ఆ గవ్వని ఇంటికి తీసుకొచ్చేసి మన బీరువాలో పెట్టుకోవచ్చు, పూజ గదిలో పెట్టుకోవచ్చు, ఏదైనా బిజినెస్ కౌంటర్ లో పెట్టుకోవచ్చు, లేదా మనకు రక్షగా చేతికి గాని, నడుముకు గాని, మెడకు గాని కట్టుకుంటారు తాయెత్తులాగా. కాశీ గవ్వలమ్మకి గవ్వలను సమర్పించడం ద్వారా దృష్టి దోషం తొలగుతుంది, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, కుటుంబ శాంతి కలుగుతుంది. ముఖ్యంగా మహిళలు కుటుంబ శ్రేయస్సు కోసం ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తారు. తెలుసుకున్నారు కదండి కాశీ గవ్వలమ్మ గుడి యొక్క స్థల పురాణం, అమ్మవారి యొక్క విశేషత, అలాగే గవ్వల గురించి. ఇక మీరు కాశీకి వెళ్ళినప్పుడు తప్పకుండా గవ్వలమ్మ ఆలయాన్ని సందర్శించి గవ్వలమ్మకు గవ్వలను సమర్పిస్తూ కాశీ యాత్ర ఫలం మాకు, గవ్వల ఫలం నీకు అంటూ అమ్మవారికి గవ్వలను సమర్పించి ఆ కాశీ విశ్వేశ్వరుడి యొక్క పరిపూర్ణ కరుణా కటాక్షాలను పొందండి. అన్నట్టు మన ఛానల్లో కాశీలోని ముఖ్యమైన దేవాలయాల గురించినటువంటి ప్లేలిస్ట్ ఉందండి, చెక్ చేయండి. ఇక మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుస్తుంది మీ హైదరాబాదీ సాల్మిక్షర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.